వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం సుజాతనగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు కొణిదెల నాగబాబు హాజరయ్యారు. ముందుగా పంచకర్ల రమేష్ బాబు నాగబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగబాబు జనసేన పార్టీ పెద్దలతో మరియు జనసైనికులతో ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల దృష్టిపై మరియు జనసేన పార్టీ లోపేతం చేయడానికి పార్టీ జనసేనకుడిగా పనిచేస్తున్నానని నాగబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, సుధాకర్ రాజు, ఐటీ సింహాచలం, ఆర్ఎస్ నాయుడు, సేనాపతి సోమశేఖర్, జగన్మోహన్ పాత్రుడు, మధు తదితరులు ఉన్నారు. మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకున్నాను. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి న్యాయం చేయలేని, ప్రజలకి కనీస అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వం మొన్న ఓడినా ఒకటి. ఎందుకంటే 2020లో కరోనా వైరస్ వచ్చింది, చాలా మంది ప్రజలు చచ్చిపోయారు. మనకు తెలియని విషయం ఏంటంటే వైరస్ మనుషులు లేదు, రాష్ట్రాలు కూడా పడుతుంది. 2019లో వైసీపీ అనే వైరస్ ఆంధ్ర రాష్ట్రానికి పడుతుంది. కరోనా దాని తర్వాత వచ్చిన వైరస్కి మనం విరుగుడు కనుక్కున్నాం, వ్యాక్సినేషన్ ఇస్తాం. ఇప్పుడున్న వైసీపీ వైరస్కి జనసేన, టీడీపీ అలయన్స్ వ్యాక్సిన్ ఉంది. త్వరలో వైరస్ లాగా ఆంధ్రప్రదేశ్ పట్టి పిలుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించి తీరాలి. ఆ విధంగా మనం ఏ విధంగా ఆలోచించాలి. ఇప్పుడు ఇవాళ దాని మీద మనం గట్టిగా పోరాటం చేయాలి. ఇప్పుడు ఇంకా మాకు గ్రూపులు ఉన్నాయి, లేదా అతను మాకు సరిగ్గా చేయట్లేదు, మమ్మల్ని పిలవలేదు ఉన్నాయి. నాకు అవి జరగలేదని కాదు. ఇప్పుడు మనకి ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది, త్వరలో నోటిఫికేషన్ వస్తానన్నారు. మనం వైసీపీని ఎలాగ దించి మనకి జరిగిన అన్యాయాలకి ఎలాంటి పరిష్కారాలు చూపాలో దాని దిశగా ఆలోచించాలి తప్ప నాకేంటి, లేకపోతే సతీష్ ఏంటి, రమేష్ ఏంటి, లేకపోతే విజయ్ కుమార్ గారికి ఇవన్నీ సెకండరీ. ప్రజలకి ఏంటి అనేది ఒకటి మాత్రం మనసులో పెట్టి ఆలోచించాలి. మన ఆడపడుచులకి ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే మాకు ఇవన్నీ ఇష్యూస్ అన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయగలిగేటువంటి ఇష్యూస్, సాల్వ్ చేయలేకపోయినా కోర్టులోనైనా సరే పోరాటం చేయగలిగే ఇష్యూస్. ప్రతి దానికి కోర్టులు ఉన్నాయి. ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం ఉంటే, అలాంటి ప్రభుత్వాలు ఉంటాయి, వస్తాయి. మన రాబోయే ప్రభుత్వాలు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముందు ఈ అభిప్రాయాలన్నీ పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలి. అలాగే టీడీపీ ఎక్కడ నిలబడినా సరే మన జనసైనికులు వాళ్ళకి సహకరించాలి. అలాగే జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా సరే టీడీపీ వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే మీరు ఇక్కడ సహకరించాలి, చేసినట్టుగా చేస్తే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మన జనసైనికులు ఒక టీడీపీ అభ్యర్థులు లేకపోతే జనసేన అభ్యర్థి గురించి మాట్లాడాల్సింది. సో ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా మనం సహకరిస్తే మన అభ్యర్థి ఎక్కడ నిలబడినా వాళ్ళు సహకరిస్తారు. ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు మనలో మనకి అభిప్రాయ భేదాలు, పొరపరిచయాలు అంటే రాకుండా చూసుకున్నాం. చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మన జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుంది చాలా భయం. మేమంటే ప్రజలకు ఎలాంటి నష్టాలు కలిగేస్తున్నారని భయం.
ఇలాంటి వాళ్ళని గద్దె దించదు. అంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఎవరిని చూసినా అహంకారం తలకెక్కేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తా, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటా, ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంతకాలం భరిస్తాం. ఇవాళ నేను వైజాగ్ లాస్ట్ టైం కూడా వచ్చి తిరిగాను. ఉత్తరాంధ్ర ఎక్కడ చూసినా ఒక పారిశ్రామికవేత్త జోలుకు, ఒక వ్యాపారవేత్త జోలుకు వెళ్ళారు. ఏదో అవసరమో లేకపోతే వాళ్ళు ఏదో దీనికోసం వాళ్ళ ప్రయోజనం కోసం అంటే. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం ఆఖరి కార్పొరేటర్తో సహా కామన్ మ్యాన్ జోలికి వస్తున్నారు. ఒక 100 గజాలు ఇల్లు కట్టుకున్నాము కామన్ మ్యాన్, లేకపోతే ఎక్కడైనా ఒక చిన్న హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటాం కామన్ మ్యాన్. వీళ్ళని చదువుకుంటున్న పిల్లలు, వీళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళను కూడా వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయితే సామాన్యుల జోలికి సామాన్యుల జీవితాన్ని చిందరవందర చేస్తుందో అటువంటి ప్రభుత్వాన్ని చెవులు పట్టి మేసి కూర్చోబెట్టి వాళ్ళని గద్దె తెచ్చడానికి ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉంటారు. ఆ టైంలో ఒక జనసేన ఉండొచ్చు, ఒక టీడీపీ ఉండొచ్చు, ఈ రెండు కలిసి ప్రభుత్వాలు ఉండొచ్చు. కానీ ఇలాంటి వైసీపీ నిరంకుశత్వ పరిపాలన మాత్రం ఖచ్చితంగా మనందరూ గద్దె దించి తీయాలి. లేకపోతే మన బిడ్డల భవిష్యత్తు, మన నెక్స్ట్ జనరేషన్స్ భవిష్యత్తు ఇలాంటి కాలుష్య వాతావరణం ఏముంటుంది, ఇలాంటి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఉత్తరాంధ్ర లాంటి బ్యూటిఫుల్ జిల్లాలు, 3 ఎంత అద్భుతమైన జిల్లాలు అంటే, నేను విదేశాలు తిరుగుతున్నప్పుడు ఎంతటి బ్యూటిఫుల్ గ్రీనరీ అన్ని రకాలు ఉన్నా సరే. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.